సింపుల్. అసలు ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే కవిత వ్యవహారంలో ఇక్కడ ఒకసారి మనం చూస్తే కవిత వ్యవహారంలో ఒకసారి మనము పాయింట్ టు పాయింట్ సింపుల్గా 5 నిమిషాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 5 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పాయింట్ టు పాయింట్ ఒకసారి మనం చూస్తే 22 తారీఖు నాడు లేఖ బయటకు వచ్చింది. 22 తారీఖు నాడు లేఖ బయటకు వచ్చింది. ఈమె 23 తారీఖు నాడు ఖండించింది. 22 తారీఖు నాడు లేఖ బయటకు వచ్చింది. 22 తారీఖు నాడు ఖండించింది. ఈ లేఖ బయటకు వచ్చినప్పుడు ఈమె ఎయిర్పోర్ట్లో ఖండించవచ్చు. ఆ లేఖ నేను రాయలేదు, ఫేక్, అది సింపుల్గా నువ్వు రాసినా కూడా పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు, ఎందుకంటే బయట ఆల్రెడీ అప్పుడు చర్చ నడుస్తుంది, డ్యామేజ్ అవుతుంది అనుకున్నప్పుడు 22 తారీఖు నాడు లేఖ బయటకు వచ్చి చర్చ నడుస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో మీరు వచ్చినప్పుడు వెంటనే ఎయిర్పోర్ట్ దిగంగానే మీడియా అంతా మీకోసం ఆడ ఎదురు చూస్తుంది. మీడియానే కాదు, మీ కవిత అభిమానులు కూడా మొత్తం వచ్చేసి అక్కడ కేసీఆర్ ఫోటోలు లేవు, కేటీఆర్ ఫోటోలు లేవు, అసలు గులాబీ జెండానే లేదు, గులాబీ రంగే లేదు, వేరే సామాజిక తెలంగాణ అని చెప్పేసి వేరే రంగుల మీద ఫ్లెక్సీల మీద కొట్టేసుకొని వచ్చి అక్కడ టీం కవితక్క అని చెప్పేసి ఒక వ్యవహారం నడిచింది. అక్కడనే అంటే ఆ లేఖ విషయంలో అక్కడనే ఒక క్లారిటీతో మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అంటే ఎంత పెద్ద తెలివి కల్లోడైనా ఎక్కడో ఒక చిన్న పొరపాటు చేస్తాడు. ఎప్పుడైతే ఆమె కవితను ఆహ్వానం పలకడం కోసము ఆమె వర్గం అంతా పోయినప్పుడు అక్కడ ఎక్కడ కూడా గులాబీ జెండాలు, గులాబీ రంగు కనపడలే. అంటే అప్పుడే ఆమె పార్టీని డిఫర్ అయింది. టీం కవితక్క పేరుతో వచ్చేసినాయి. ఇవన్నీ ఆమెకు తెలియకుండానే వచ్చినాయంటే మరీ అంత అమాయకులేం గారు. ఆమెకు తెలియకుండా వచ్చినాయంటే మధ్యలో ఎక్కడో ఒక దగ్గర తెలిసే ఉంటారు, ఆమె అవైలబుల్కి వచ్చి ఉంటుంది, మాట్లాడే ఉంటారు. సో అట్లా ఎయిర్పోర్ట్లో దిగగానే ఈ డ్యామేజ్ లేక అంశము చర్చ అవుతున్నప్పుడు, పార్టీకి డ్యామేజ్ అవుతున్నప్పుడు, అయ్యా ఆ లేఖ నేను రాయలే, ఎవడో రాసినట్టున్నారు, మీరు సర్క్యులేట్ చేసుకున్నారు, సింపుల్గా పడేయచ్చు. మీరు రాసినా కూడా అది నేను రాయలేదు, నాకు సంబంధం లేదు, అది ఫేక్ అని చెప్పేసి ఒక మాట మాట్లాడేస్తే అయిపోతుండే. దీనికంటే ముందే ఇంకొకటి, ఇదే 23 తారీఖు నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బర్త్డే, పుట్టినరోజు, మా జ్యూస్ మంత్రి గారి పుట్టినరోజు. ఆయనకు ఒక లేఖ కూడా విడుదల చేసింది కవిత గారు. అంటే ఒక విషెస్ చెప్తూ, డియర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పేసి ఒక లేఖ కూడా ఇచ్చారు. ఏది ఈ మధ్యలోనే. మరి ఈ మధ్యలో లేఖ ఇస్తందుకు సమయం దొరికింది, కానీ గదే లేఖ ఒక లేఖను ఒక ట్వీటో, ఆ లేఖ నేను రాయలేదురా బాబా, అదేదో ఫేక్ తిప్పుతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ మీడియా అని చెప్పేసి. అంటే ఆమెకు పార్టీ మీద గౌరవం ఉండి పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశం ఉంటే ఇక్కడనే పులి స్టాప్ పెట్టేయచ్చు. ఇక్కడ పులి స్టాప్, ఇంకా నీకు చర్చనే లేదు, కామా అనేటువంటి ఇష్యూనే లేదు. ఎయిర్పోర్ట్లోనే అసలు ఆ లేఖ నేను కాదు రాసింది, వదిలేయాలేదని, అది పెద్ద ఇట్లాంటి చిల్లర రాజకీయాలు బంద్ చేయాలి బీజేపీ కాంగ్రెస్ అని చెప్పొచ్చు. కానీ ఆవిడ చెప్పలే, లేఖ నేనే రాసినా కానీ లీక్ ఎవరు చేసిరు, ఇక్కడ వచ్చింది కథ. ఇక ఈడనే పులి స్టాప్ పెట్టేది ఉండే. కవితకు నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద లేకపోతే వ్యవహారం మీద ప్రేమ ఉంటే ఇక్కడనే పులి స్టాప్ పెట్టేసి నేను రాయలేదు, ఎవరో రాసిరు అంటే ఇది ఫేక్ అని కొట్టేసి పడేస్తుండే. అప్పుడు మీడియా అంతా, ఇప్పుడు బీఆర్ఎస్ హ్యాండిల్స్ కూడా ఫేక్ ప్రచారం చేసినాయి అని చెప్పేసి వాళ్ళు కూడా కౌంటర్ ఎదురు. ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎంత బలంగా ఉందో కూడా తెలుసు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తలొగ్గుతుంది ఓ స్టేజ్లో దీని సోషల్ మీడియా ముందు. సో కాబట్టి అయిపోతుండే చర్చ, అక్కడికే పులి స్టాప్ అయిపోతుండే, చర్చ కాకపోతుండే. లేఖ నేనే రాసినా కానీ ఆ లేఖ లీక్ చేసింది ఎవరు, కేసీఆర్ దేవుడు, కానీ చుట్టుముట్టు దయ్యాలు ఉన్నాయి, కొత్త చర్చ దారితీసింది. ఆడ పులి స్టాప్ పెట్టేస్తే అయిపోయేదానికి మళ్ళీ కొత్త చర్చ తీసుకొచ్చింది. మళ్ళీ వెంటనే తెల్లారంగానే కేసీఆర్ దేవుడు, చుట్టుముట్టున్న దయ్యాలు ఎవరు, చర్చ, మళ్ళీ మీడియాలో చర్చ, సోషల్ మీడియాలో చర్చ, మళ్ళీ మెల్లగా అంత చర్చ. దయ్యాలెవరు, కేసీఆర్ దేవుడు, దయ్యాలెవరు. అది అయిపోయిన తర్వాత 4 రోజుల దాకా సైలెంట్ అక్క, మళ్ళీ ఎక్కడ మాట్లాడలే. ఓ 3-4 రోజులు ఎక్కడ మాట్లాడలే. ఇక ఆంధ్రజ్యోతిడు కుక్కకు బొక్క దొరికినట్టు ఇక ఓ వరుస పెట్టి కథనాలు రాసుకుంటారు చూడు. ఓ రోజు కవితను బుజ్జగించే ప్రయత్నం అని, ఓ రోజు పార్టీ మీ అయ్యే జాగిర మీ జాగిరా అని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చ అవుతుందని, ఓ రోజు ఏకంగా కాంగ్రెస్తో టచ్లోకి పోయిందని, ఓ రోజు కొత్త పార్టీ పెడుతుందని, ఓ రోజు బీజేపీతో టచ్లోకి పోతుందని, ఏకంగా ఓ రోజు మంత్రి పదవి ఇస్తే నేను వస్తా అని చెప్పేసి కాంగ్రెస్ తోటి మాట్లాడుకుంటుందని, ఇట్లాంటివన్నీ కూడా ఓ 4-5 ఎమ్మెల్యేలు తెస్తుందని, ఇట్లా పత్రిక అంతా రాసుకుంటూ వచ్చింది. ఈ 3-4 రోజులు చర్చ అయింది, మంచిగా బలంగా అయింది చర్చ, వ్యవహారం అంతా అయిన తర్వాత మళ్ళా
నిన్న మీడియా చిట్ చాట్ పెట్టింది. ఇప్పుడు మరి ఆమె ఖండించింది ఇది ఫేకు, ఇది సాడిజం, ఇదే జర్నలిజం అని చెప్పేసి. మరి ఫేకు, సాడిజం, జర్నలిజం, సాడిజం చూపించినటువంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని మళ్ళీ మీరు ఎట్లా ముచ్చట్లు పెట్టిర్రు? ఏ రకంగా చిట్ చాట్లు చేసిర్రు? అంటే ఇక్కడ ఆజ్యం పోస్తున్నది ఎవరు? కావాల్చుకొని చర్చని ఇంకా దానికి పెట్రోలు డీజిల్ పోసి బగ్గుమని అనేటట్టు చేస్తున్నది ఎవరు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఇది వాస్తవాలు, ఇక్కడ మనం ఏది కల్పిస్తలేము. కవిత చేతిలోనే ఉంది మొత్తం స్విచ్. అది మండాలన్నా, అది ఆడికి సర్దుమనిపోవాలన్నా కవిత గారి చేతిలోనే ఉంది ఈజీగా. ఆమెనే ఆజ్యం పోస్తున్నట్టుగా కనపడతా ఉంది క్లియర్గా. ఆమెనే డ్యామేజ్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది క్లియర్గా. ఫుల్ స్టాప్ పెట్టేసేయి, పోయి బరాబర్ కూర్చొని కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఏమవుతుంది నాయనా, ఎందుకు ఇట్లా అవుతున్నది మాట్లాడు 2 నాలుగా. గా విషయాలు బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది, ఎవరికి అవసరం? ఇవన్నీ బర్బాజ కావడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిది? ఎవరి కోసం మీరు ఇదంతా చేస్తూ ఉన్నారు అన్నటువంటి చర్చ వస్తుంది కదా బరాబర్. ఎవరి చేతిలో కీలు బొమ్మ లెక్క మారిపోతున్నారు, ఎవరి చేతిలో అదైపోతున్నారు అని చెప్పేసి చర్చ బయట నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు బీజేపీ చేతిలోకి వెళ్ళిపోతుంది ఆ సిచ్యువేషన్ మొత్తం కూడా. బీజేపీ చేతిలో బీఆర్ఎస్ పార్టీ ఒక కీలు బొమ్మ లెక్క మారిపోతుందా, ఏమవుతున్నది? ఇవన్నీ కూడా చర్చ మారిపోతూ ఉంటుంది మొత్తానికి రోజు రోజుకి. ఒకప్పటి లెక్క లేదు ఇప్పుడు రాజకీయం, కానీ ఇప్పుడు ప్రచారం వెళ్ళేటువంటి విధానం కానీ చాలా స్పీడ్గా అయిపోయింది. అసలు మీరు సిచ్యువేషన్ని ఫస్టే ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉండే, దాన్ని ఫుల్ స్టాప్ పెట్టకుండా అక్కడనే ఫుల్ స్టాప్ పెట్టకుండా దాన్ని మొత్తం చర్చను డ్రాగ్ చేయడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? మళ్ళీ పార్టీ పెడతారంటే పెట్టం, మళ్ళీ చేస్తారంటే చేయం. నిన్న మీడియా ప్రతినిధులు చిట్ చాట్ పెట్టడమే ఇంకా అది పెద్ద బరస్ట్.